ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాం. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగు చేయును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని లేఖనం చెబుతుంది. మరి నీతిమంతుడు అనే మాటను చూస్తున్నాం. మరి ఎవరు నీతిమంతులు అంటే, ఎవరైతే యేసు ప్రభువారు దేవుడిని నమ్మి తన యొక్క పాపములకు క్షమాపణ, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ కలదని, తన పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారందరూ దేవుని యందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు, వారి యొక్క మాటలు వారి జీవితం ద్వారా ఇతరులకు నిత్య జీవమునిచ్చే దారికి మార్గం అవుతారు. అందుకని నీతిమంతుని నోరు జీవపు ఊట అని లేఖనంలో రాయబడింది. మరి నీ సంగతి ఏమిటి? నీవు దేవుని యొక్క కృపను బట్టి నీతిమంతునిగా తీర్చబడిన నీవు జీవపు ఊటగా అవ్వాలి. సమరయ స్త్రీని మనం చూస్తే, ఆమె పాప జీవితములో ఉండగా ఆమెను ప్రభువారు దర్శించి ఆమె తన పాప జీవితమును విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించి నీతిమంతురాలిగా తీర్చబడింది కదా ప్రియులారా. అయితే నీతిమంతులుగా తీర్చబడిన ఆవిడ మేలైన మార్గము జీవపు ఊటను తన ఊరి వారైన సమరయ అంతటికీ, తన ఊర్లో అందరికీ తెలియజేసింది. అయితే అది విన్న ఆ ఊరి వారు ఆమె నీతిమంతురాలుగా ఎలా తీర్చబడిందో, తాము కూడా ఎలా నీతిమంతులుగా తీర్చబడతారో తెలుసుకున్న వారు కూడా ఆ ప్రభువును వారు కూడా అంగీకరించి వారు ఇలా సాక్ష్యం ఇచ్చారు. నీవు చెప్పటమే కాదు, మేము కూడా మా మట్టుకు మేము యేసు రక్షకుడని, ఆయన మమ్మల్ని రక్షించడానికి వచ్చాడని తెలుసుకున్నాము అన్నారు. అట్టి బాధ్యత దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల కొరకు, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించే మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, ఉన్న వాక్య ప్రకారం మీరు దేవుడని, మీ ద్వారా పాప క్షమాపణ నిత్య జీవం ఉందని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అంగీకరించి మీ కృప ద్వారా నీతివంతులుగా తీర్చబడిన వారి మాటలు అనేకులకి, వారి మాటలు వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా మీ పిల్లల్ని ఆ రీతిగా మీరు బలపరచుమని
వాక్యం విన్న మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు లేని వారికి ఇచ్చి, ఇచ్చిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి, మరి అలాగునే వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యము, వారు చేసుకుంటున్న పొలాలు, పశువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నిటినీ మీరు దీవించమని, ఎండ నుంచి భద్రత ఇమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.